గోదావరి పోటెత్తింది. ఉగ్ర రూపంతో ఉరకలేస్తోంది. రాజమండ్రి దగ్గర ప్రమాదకర స్థాయిలో పరవళ్లు తొక్కుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర రెండో ప్రమాద హెచ్చరికను మించి ప్రవహిస్తోంది. అయితే క్రమేపీ వరద తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఎగువనున్న భద్రాచలం దగ్గర గోదావరిలో వరద ఉధృతి తగ్గుతోంది. దీంతో ఈ మధ్యాహ్నం నుంచి ధవళేశ్వరం దగ్గర కూడా వరద తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 14 అడుగుల మేర వరద నీటి మట్టం కొనసాగుతోంది. 175 గేట్లు ఎత్తి 13,11,200 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. రెండో ప్రమాద హెచ్చరిక దాటడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గోదావరి లంక గ్రామాల్లో ఉన్న మత్స్యకారులు రాజమండ్రిలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఉంటున్నారు. భద్రాచలం దగ్గర గోదావరి శాంతించింది. రాత్రి నుంచి నీటి మట్టం స్వల్పంగా తగ్గుతోంది. ప్రస్తుతం భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం 49 అడుగులుగా ఉంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నిన్న రాత్రి భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం 52 అడుగులకు చేరుకుంది. ఇంకొక అడుగు పెరిగి 53 అడుగులకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయాల్సి వచ్చేది. కానీ గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు లేకపోవడంతో వరద తీవ్రత తగ్గటం మొదలైంది. నిన్న ఉదయం నుంచి పేరూరు వద్ద గోదావరి నీటి మట్టం తగ్గింది. రాత్రి నుంచి 10 గంటల నుంచి భద్రాచలం దగ్గర తీవ్రత తగ్గుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 49 అడుగులుగా ఉంది. ఇంకొక అడుగు తగ్గితే రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరిస్తారు.